పొద్దున్నే లేచి మా ఆయన పోయి బజార్లో 1.5 కేజీ చేపలు తెచ్చినాడు. తెచ్చే మా అమ్మ ఉప్పేసి కడిగింది. కానీ కడిగేటప్పుడు చేపలు కుళ్ళిపోయినాయి అని తెలిసి మళ్ళా పోయి కొత్త చేపలు తీసుకొచ్చినారు. దాంట్లోకి టమాటాలు, చింతపండు, మెంతాకు, పసుపు, తిరవాత గింజలు, మెంతులు, చేపలు, మసాలా, నూనె రెడీ చేసుకొని గ్యాస్ మీద పెన్నం పెట్టి లైటర్తో వెలిగించడానికి ట్రై చేస్తుంది. కానీ ఫస్ట్ వేసినప్పుడు ఎలగలే, గ్యాస్ ఎలగకుండా ఉంటే మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ లైటర్తో కొట్టింది. ఇప్పుడు వెలిగింది. ఇంక నెక్స్ట్ మా అమ్మ తయారు చేస్తుంది, వినండి. ఆయిల్ వచ్చండ, గ్యాస్ ముట్టించి గ్యాస్ పైన గోళం పెట్టి ఆయిల్ పోసిన. పడిన ఆయిల్ పోయాలి చేపలకు. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, ఇప్పుడు తిరవాత గింజలు, ఎర్రలుగా వేగిన తర్వాత టమాటాలు, తర్వాత తగినన్ని మెంతులు, ఈ మసాలాలో వచ్చేసి ఒట్టిమిరపకాయలు, ధనియాలు, చెక్క లవంగాలు, కొబ్బరి, తెల్లగడ్డ మసాలా నూరి పెట్టుకునే. ఆ చేపలకు తగినంత మసాలా, తగినంత ఉప్పు, అర స్పూను పసుపు, టమాటా మెత్తగా అయ్యేదాకా కలబెట్టుకోవాలి. టమాటా మసాలా ఇట్లా అయిన తర్వాత మెంతాకు, మెంతాకు బాగా ఇట్లా నూనెలో మగ్గిన తర్వాత చేప వేసుకోవాలి.
ఈ చేప బజార్లో బాగా ముక్కలు కొట్టించుకొని వచ్చిన తర్వాత ఉప్పేసి బాగా చెరవకేసి రుద్ది 4 సార్లు కడిగిన నీటుగా. ఇప్పుడు 5వ సారి కడిగి మంచి నీళ్ళతో కడిగి దాంట్లో వేస్తాండ. ఇదో చేప చూడు ఎంత బాగా వచ్చిందో. ఇట్ట వచ్చేదిట్ట కడుక్కోవాలా. చేపలు వేసిన తర్వాత ఇలా కిందికి మిందికి బాగా తిప్పుకోవాలి. సిమ్ములో కొద్దిసేపు ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత చింతపండు నీళ్ళు తగినంత చింతపండు, చేపలకు తగినంత చింతపండు తీసుకోవాలి. మనం తీసుకునేది కేజీ కానీ, అర కేజీ కానీ, పావు కేజీ కానీ తీసుకుని దానికి తగినంత చింతపండు. చింతపండు నీళ్ళు పోసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకున్నాం. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోయింది, కొద్దిగా తక్కువ ఉంది. మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చేప ఉడికిందో లేదో చూసుకుందాం. గుజ్జు గుజ్జుగా వచ్చింది. చేప ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికింది. గ్యాస్ ఆఫ్ చేసి దించుతాండ.
తయారైంది బద్దివేలు వారిది మెంతు కూర చేపల పులుసు. కూర అంతా అయ్యిందని మా అమ్మ ప్లేట్లో వేసుకొని పోయి వాళ్ళ ఆయనకు రుచి చూపించాలని ప్లేట్లో వేస్తుంది కూర. తీసుకొని పోయి మా నాన్న చేతికి ఇచ్చి మా నాన్న ఎట్టుందో చెప్తే అప్పుడు మా అమ్మ సంతోషపడుతుంది. ఎందుకు చూడు, కూర అయితేనే ఫస్ట్ తీసుకుపోయి వాళ్ళ ఆయనకి ఇచ్చుకుంటుంది. చూడు, ఇప్పుడు మా నాన్న తిని ఏం చెప్తాడో చూడాలా. మా నాన్న ఎక్స్ప్రెషన్ ఏముంది, బాగాలేదంటున్నాడా బాగుంది అంటున్నాడా ఇంతకీ చూద్దాం ఏమంటాడు.